యుగళం పాదయాత్రలో ఇచ్చిన హామీలు నేను మరవలేదు. ఇప్పటికీ నాకు గుర్తుంది. ఎందుకంటే ఎప్పుడన్నా కొంచెం అలసిపోయానని ఫీలింగ్ వస్తే యుగళం పుస్తకం తిరిగేస్తా. మంచి ఎండల్లో నడిచాం, చెమట కూడా లెక్క చేయలే. ఆ సైకోలు వస్తే కూడా దబ్బడే ఎవరిని వదలబెట్లా. అది ఇప్పటికీ గుర్తుంది. ఆనాడు యుగళం పాదయాత్రలో చూసా, ఆదోని కార్యకర్తలంటే పవర్ అంటే ఆదోని కార్యకర్తలు. మిట్ట మధ్యాహ్నం కూడా నడిచారు, వయోభారం కూడా పట్టించుకోలేదు, నన్ను నడిపించారు. అది నాకు ఇప్పటికీ గుర్తుంది. ఇప్పుడే భరత్ ఒక మంచి మాట చెప్పాడు. 2019-24 మధ్యన మనం ఎంత ఇబ్బందులు పడ్డామో మనందరూ చూసాం, కానీ ఇప్పుడు మర్చిపోయినాం. ఆనాడు ఒక సైకో ముఖ్యమంత్రి ఉంటే రాయలసీమకి ఏం పీకాడు, అదే మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత రాయలసీమకి ఏం చేశామనేది ఒక్కసారి ప్రజలు చెప్పాల్సిన అవసరం ఉంది. ఆ సైకో హయాంలో సీమలో గొడ్డలి గుర్తుందా, మర్చిపోయారా? గొడ్డలి సొంత బాబాయినే వాళ్ళు లేపేసి ఆ నెపం మన పైన వేశారు. ఆనాడు మనం సరిగా చెప్పుకోలే, ఎన్నికల్లో ఓడిపోయినాం. గులకరాయ కోడికెత్త చాలా డ్రామాలు ఉన్నాయి రా భయ్. ఒకడు ఇట్లా అంటున్నారు, ఇంకోటి ఇట్లా అంటున్నాడు, రెండు చేశారు. కానీ అదే మన అధికారంలో ఉన్నప్పుడు మన హయాంలో జొన్నగిరి గోల్డ్ పరిశ్రమ తీసుకొచ్చాం. వాళ్ళ హయాంలో బ్రహ్మణి స్టీల్స్ కుంభకోణం జరిగితే మన హయాంలో కడప స్టీల్ ప్లాంట్లు వేగంగా పరిగెత్తిస్తున్నాం. వాళ్ళ హయాంలో ఏకంగా రక్తం పారితే మన హయాంలో మిషన్ రాయలసీమ పేరుతో హార్టికల్చర్ని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నాం. వాళ్ళ హయాంలో ఫ్యాక్షన్ దాడులు మన పైన చేస్తే మన హయాంలో ఈరోజు ఫ్యాక్టరీలు రాయలసీమకి తీసుకొస్తాం జరిగింది. ఒక పక్కన రాయల్ ఎన్ఫీల్డ్, ఇంకో పక్కన ఫైటర్ జెట్లు తయారు చేసే పరిశ్రమలు కూడా రాయలసీమకి తీసుకొచ్చిన ఘనత మన ప్రభుత్వాన్ని. ఏమనంటే సైకో అంటాడు, నేను రాయలసీమ బిడ్డని. ఆయన రాయలసీమకి పట్టిన క్యాన్సర్ గడ్డ. ఇది నేను ఇప్పుడు కాదు చెప్తాం, పాదయాత్రలో కూడా నేను చెప్పా. దానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి. మనందరం బిందు సైతం పైన ఆధారపడి ఉంటాం. 2014-19లో 90% సబ్సిడీతో మనం డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చేవాళ్ళం. అలాంటిది ఆ సైకో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏకంగా సబ్సిడీలు రద్దు చేశారు. ఇంకో పక్కన ఆయన సొంత జిల్లా అన్నమయ్య ప్రాజెక్ట్ గేట్లు కొట్టుకోపోతే మనుషులు చనిపోయారు. కనీసం వెళ్ళి ఆ కుటుంబాల్ని ఆనాడు పరామర్శించలేదు. కనీసం వాళ్ళకి అందించాల్సిన నష్టపరిహారం కూడా ఆనాడు అందజేయలేదు. ఇంతేకాదు మనకు ఉన్న పరిశ్రమలు కూడా తరిమేశారు. ఒక అమర్ రాజా, ఒక జాకీ, ఇలాంటి అనేక పరిశ్రమలు కూడా తరిమేసే పరిస్థితి. ఇది మీ అందరికి ఎందుకు గుర్తు చేస్తున్నానంటే, ఏదో ఇప్పుడు పరిశ్రమలు వస్తున్నాయి, సంక్షేమం జరుగుతుంది, అన్నీ బాగున్నాయి, ప్రజలందరూ గుర్తుపెట్టుకుంటారంటే చాలా పొరపాటు. గతంలో జరిగిన విధ్వంసం కూడా ప్రజలకి తెలియజేయాల్సిన బాధ్యత కార్యకర్తలందరిపైన ఉంది. 2025 మహానాడులో నేను చెప్పా, 6 శాసనాలు మనం ప్రకటించుకున్నాం. దాంట్లో నా గుండెకి దగ్గరైన శాసనం కార్యకర్తనే మా అధినేత. ఇది కేవలం చెప్తాను కాదు, ఆచరిస్తున్నాం. మన జరిగిన పార్టీ ఆవిర్భావ దినోత్సవం అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పక్కన కూర్చుంది కార్యకర్తలు. ఎవరైతే బూత్లో కష్టపడ్డారో వాళ్ళని తీసుకొచ్చి అధ్యక్షులు వారు పక్కన కూర్చోబెడతాం జరిగింది. కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు ఏకంగా వేదిక ముందల కూర్చునే పరిస్థితి. అది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఇచ్చే గౌరవం.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మనం చూసాం ఒక తాతని, గుర్తున్నాడా? ఎవరు? అంజిరెడ్డి తాత. నామినేషన్ వేసేదానికి వెళ్ళినప్పుడు పేపర్ లాక్కున్నాడు, మీసాలు తిప్పి తొడగొట్టి రా బిడ్డ రా అని చెప్పాడే, ఆ అంజిరెడ్డి తాతనే నాకు స్ఫూర్తి. తోట చంద్రయ్య మెడపై కత్తి పెట్టి వాళ్ళ నాయకుడికి జైగొట్టు, వాళ్ళ పార్టీకి జైగొట్టమంటే జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు అని చెప్పి ప్రాణాలు కోల్పోయాడే, ఆ తోట చంద్రే మనందరికీ స్ఫూర్తి. భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరిగిన విధంగా ఏకంగా రాజకీయ కక్షలో చనిపోయిన కుటుంబానికి ఈరోజు ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చిన ఘనత ఒక తెలుగుదేశం పార్టీది. తోట చంద్ర కొడుక్కి ఎన్ని కష్టాలు వచ్చినా చట్టాల్ని సవరించి శాసనసభ చట్టం పాస్ అవుతే శాసన మండలిలో వాళ్ళు అడ్డుకున్నారు. 2 సార్లు తిరిగి పంపించినా చివరికి పాస్ చేపించి ఏకంగా వాళ్ళ అబ్బాయికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చిన ఘనత మన పార్టీది. అందుకే చెప్తున్నా, కార్యకర్తనే అధినేత అని చెప్పే విషయంలో ఎక్కడ మేము వెనకాడం.